తిరుమల శ్రీవారి సేవ చేయడానికి ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఒకసారి బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఈ రోజు డేట్ వచ్చేసి 27/7/2026 ఎగ్జాక్ట్ గా 11 కి మనకి టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం టీటీడీ యాప్ గానీ వెబ్సైట్ గానీ ఓపెన్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో సేవాస్ లోకి వెళ్ళామంటే అక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫెసిలిటీస్ లో మనకి శ్రీవారి సేవ ఆప్షన్ అయితే ఉంటుంది. శ్రీవారి సేవ ఆప్షన్ క్లిక్ చేసిగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ వాలంటీర్ ఇండివిడువల్ వాలంటీర్ గ్రూప్ గా అయితే ఉంటాయి. ఒకసారి రెండు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. మీరు ఒక్కరే వెళ్ళాలనుకుంటే ఇండివిడువల్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ ఫిల్ చేయమని ఒక ఫామ్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి ఫిల్ చేసి సేవ్ చేసి పెట్టుకొని ఉన్నా. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినాక కంటిన్యూ ప్రెస్ చేసి ఇక్కడ సేవ స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మీరు జాగ్రత్తగా ఆప్షన్ చూసి సెలెక్ట్ చేయండి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనము కొండపైన శ్రీవారి సేవ చేయాలనుకుంటే శ్రీవారి సేవ తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ప్రెసెంట్ అయితే ఇంకా టికెట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఇంకా డేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఒకసారి ఓపెన్ చేయగానే మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా కంటిన్యూ పైన ప్రెస్ చేయడమే. గ్రూప్ గా వెళ్లే వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాలంటీర్ గ్రూప్ క్లిక్ చేసామంటే మనకి కంటిన్యూ ప్రెస్ చేసినాక ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనము ఎంత మంది వెళ్తున్నాము అనేది సెలెక్ట్ చేయాలి. ఒక గ్రూప్ లో మనము 15 మంది దాకా ఉండొచ్చు. బోత్ ఫీమేల్స్ గానీ మేల్స్ గానీ ఉండొచ్చు. ఇక్కడ యాడ్ సేవకు పైన క్లిక్ చేసామంటే మనము డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు మన సేవకు సంబంధించిన వాళ్ళది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు శ్రీవారి సేవ ఎలా బుక్ చేసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు కదా, వాళ్ళందరి డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ లో గానీ నాకు డిఎం గానీ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.